తులారాశి వారు 10వ తేదీన ఏకాదశి రాబోతుంది. ఈ ఏకాదశి తిథి రోజున తులారాశి వారు మర్చిపోకుండా ఇది ఒకటి తింటే చాలండి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. కాబట్టి ఈ రోజు అంటే ముఖ్యంగా 10వ తేదీ జనవరి శుక్రవారం ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా ఏం తినాలి, ఏం తినటం వల్ల మీకు ఉండే ఇబ్బందులు పోతాయి, మీ కష్టాలు పోతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి ఏంటంటే కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. కుటుంబ భారం అంతా కూడా వీరిపైనే ఉంటుంది. కొంచెం బాగా సఫర్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వారు రేపు తిదివార నక్షత్రం బాగుంది కదండి, ఏకాదశి కదా. కాబట్టి ఈ విధంగా మీరు అంటే చిన్న పని చేసినా అలానే కాకుండా ఇది తిన్నా మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే దైవానుగ్రహంతో ఏంటంటే కొన్ని కష్టాలు తీరుతాయి, మీరు లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆచరించుకోండి. ముఖ్యంగా రేపు మీ పరంగా చూసుకున్నట్టయితే అండి చాలా చక్కగా ఉందన్నమాట, బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా మనకు కనిపించటం లేదు. అలానే కాకుండా కొన్ని కష్టాలు కూడా తీరుతాయి. ముఖ్యంగా ధనానికి ఉండే కష్టం పోతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ఐశ్వర్యం అనేది బాగా లభిస్తుంది, ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఏ పని చేసినా కానీ మీకు బాగుంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. అలాగే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకపోవటమే చాలా మంచిది. ఇంకా మనం ఏంటంటే కనుక ఈ తులారాశి వారికి శుక్రవారం రోజు ఉదయం లేచినప్పటి నుంచి కూడా కొంచెం బిజీగా ఉంటారు, 10 గంటల వరకు కూడా. అంటే బిజీ అంటే ఏమీ లేదు, ఇంటి పనులు కావచ్చు, లేదంటే కనుక మీ పర్సనల్ పనులు కావచ్చు, చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే దైవారాధన చేస్తారు, దేవాలయానికి వెళతారు. అలానే కాకుండా ఏకాదశి కాబట్టి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరిస్తారు. స్త్రీలైతే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని అలానే కాకుండా ఉతికిన బట్టల్ని ధరించండి. ఏకాదశి కాబట్టి ఈరోజు పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే అదృష్టం అండి, బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా ఏంటంటే ఇలా ధరించిన తర్వాత ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం పెట్టుకోండి. అంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామినే కదా మనం పూజించుకుంటాము, అలా రూపంగా భావించుకుని మనం పూజించుకుంటాం. కాబట్టి ఈ రోజు పిండి దీపం చేస్తే చాలా మంచిది. కుదరకపోతే నార్మల్గా దీపం ఏంటంటే కనుక తమలపాకు పైన కానీ రావి ఆకు పైన కానీ దీపారాధన చేయండి. ఆవు నేతితో అంటే చేస్తే చాలా మంచిది. అలా మన యొక్క అంటే శక్తి కొలది ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. తులారాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ కష్టాలు పోవాలి, మీకుండే ఇబ్బందులు పోవాలి, మీకంతా కూడా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, దైవానుగ్రహం కూడా కలగాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపంలో యాలక్కాయని వేయండి. దీపంలో యాలక్కాయని వేసి దీపం పెడితే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే మీకు ముఖ్యంగా ఒక రకంగా చూసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, జాతకంలో కొన్ని సమస్యలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి. గ్రహాలు రోజువారీగా మారుతూ ఉంటాయి, గ్రహస్థితి అనేది మనకు మారుతూనే ఉంటుంది కదా. కాబట్టి ఇలా గ్రహాల వల్ల ఏదైనా స్థితిగతి బాగాలేకపోయినా కొన్ని దోషాలు, పాపాలు, ఇబ్బందులు ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతా, అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా దీపంలో యాలక్కాయని వేస్తే అదృష్టం అండి. ఒక రకంగా యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము, సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. యాలకులు చాలా శక్తివంతమైనవన్నమాట. అందుకే ఒక్క యాలక్కాయని వేసి మనము ఇలా పూజించుకుంటే, అంటే దీపంలో వేసేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఏదైనా మొక్క మొదట్లో వేయండి, తొక్కుట్లో వేయకండి. ఇలా దీపారాధన చేస్తే సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులభంగా కలిగి మనకు మంచి జరుగుతుందన్నమాట. ఈ విధంగా సింపుల్గా దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే మీరు అంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి కాసేపు అక్కడ కూర్చుని మీ మనసులో ఉండే అంటే బాధలు ఉంటాయి, మనకు కష్టాలు ఉంటాయి మానవ జీవితం అన్నప్పుడు అవి చెప్పుకోండి. అలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఇంకా మీరు అంటే ఇంకా మీ పనులు చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ఏకాదశి కదా, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఇలా కొంచెం బిజీగా ఉంటూ ఉంటారు. ఇంటి పరంగా బాగుంటుందండి, ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుంది, కొంచెం ఇబ్బంది అనేది తొలగిపోతుంది. కొంచెం ఏంటంటే కనుక మీకు ఈరోజు అనుకూలిస్తుందని చెప్పొచ్చు, కొంచెం మీకు బాగుంటుంది. మీకేంటంటే కనుక అంత ఇబ్బంది ఉండదు, పెద్దగా కష్టం అనేది ఉండదు. అలానే మీకు నష్టం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. అంటే బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. అలా కష్టం ఉండదు, అలా నష్టం ఉండదు, అంటే బ్యాలెన్స్గా ఉంటుంది. పనులన్నీ కూడా కొంచెం కంప్లీట్ చేసుకుంటారు తొందరగా. అలానే కాకుండా ఏంటంటే కనుక రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. కొందరి ప్రశంసలు మీకు ఏంటంటే కనుకనండి మంచి అంటే ఒక మంచిగా మిమ్మల్ని ఎదిగేలాగా ప్రోత్సహించేలాగా చేస్తాయన్నమాట. కొన్ని ప్రశంసలు అంటే మీ పనితీరు కావచ్చు, మీరు ఉండే విధానం, పద్ధతి ఇలా ఉంటాయి కదా. అలాంటి ప్రశంసలు ఏంటంటే కనుక ఇంకా మీ లైఫ్లో ఎదిగేలాగా చేస్తాయి. అలానే కాకుండా ఏంటంటే
మీరు కొంచెం కష్టపడుతూ ఉంటారు, బాగానే పని చేసుకుంటారు, ఫాస్ట్గా పని చేసుకుంటారు. వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగాల పరంగా బాగా కలిసి వస్తుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. అలాగే కాకుండా ఇంటి పరంగా కూడా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా కూడా బాగా మీకు అనుకూలత ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. విద్యార్థులకు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రతిష్టత లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా శ్రేణి ప్రముఖులకు కూడా బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఈ రోజు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఈ రోజు డే మీకు అనుకూలిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గ్రహస్థితిలో మార్పులను బట్టి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల వల్ల ఏంటంటే కొంచెం ఇరిటేట్ అవుతారు, కొంచెం కోపం వస్తుంది, కానీ చాలా సంతోషంగా ఉంటారండి. చాలా వరకు కూడా దైవారాధన చేయటం కానీ, దీపారాధన చేయటం కానీ, దానం చేయటం కానీ, మీకు తోచినట్టు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కొంచెం హ్యాపీగా ఉంటారు. అలానే కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. బంధువర్గంతో కూడా గడిపే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రయాణం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం గమనించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఆలోచనను కొంచెం పక్కన పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి మీ మైండ్లో, వాటిని మీరు కొంచెం పక్కన పెట్టండి. ఏది ఎలా చేయాలనేది మీరు ఒక ప్రణాళిక చేస్తారు కదండి. అందరికి హెల్ప్ చేస్తారు, అందరూ మన వాళ్ళే అనుకుంటారు, కానీ ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని అంతగానే అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు. ఇలా మీకేంటంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఉండే ఇబ్బంది తొలగిపోతుంది. ఎవరికైతే తల్లిదండ్రులకు తులారాశిలో ఉండే వాళ్లకు అనారోగ్యం ఉందో అది కొంచెం కుదుటపడే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం హ్యాపీ అనేది మీకు కలుగుతుందని చెప్పొచ్చు. భార్యాభర్తల బంధం కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా విభేదాలు అయితే కనిపించడం లేదు. చక్కగా అర్థం చేసుకుంటారు. ఒకరిని అర్థం చేసుకుని ఇలా లైఫ్లో ఇలా ఉందాము, ఇలా స్థిరపడదాము అన్నట్టుగా ఉంటారనమాట. ఇలా ఈ విధంగా ఉండబోతుంది. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వ్యాపారం కూడా బాగానే ఉంటుందండి. వ్యాపారం ఏంటంటే కనుక ఈ రోజుతో పోలిస్తే ముందు రోజుతో పోలిస్తే ఈ రోజు కొంచెం తగ్గుతుంది, కాకపోతే బాగానే ఉంటుంది. వచ్చిన దాంట్లో మీరు సర్దుకుంటారు. అలానే కాకుండా ఎంత వచ్చిన సంతోషమే అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. ఇలా ఏంటంటే తులారాశి వాళ్ళకి ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. బాగానే ఉంటుంది, మ్యాక్సిమం అయితే బాగానే ఉంటుంది. కాకపోతే చిన్న సమస్యలు వస్తాయి. చిన్నవంటే కనుక చాలా చిన్నవన్నమాట. వాటికి మీరేం భయపడరు. అలానే కాకుండా ఆ సమస్యలు వచ్చిన వాటిని ఏంటంటే కనుక చక్కగా తీర్చుకోగలుగుతారు. అవి చాలా చిన్నవి కాబట్టి వాటిని మీరు పక్కన పెట్టుకోగలుగుతారు. ఓవరాల్గా చూసుకుంటే మీకు బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు ఏం చేయండి కనుకనండి, గుర్తుపెట్టుకోండి. మనము నార్మల్గా బెల్లం గురించి చెబుతూ ఉంటాం కదండి. శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది. బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం. బెల్లం ఏంటంటే కనుక దేవతలకు, దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం. బెల్లంతో కొన్ని పరిహారాలు చేస్తారు, కొన్ని విధి విధానాలను ఆచరిస్తారు. బెల్లం అనేది చాలా వరకు కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది. తీపి పదార్థం కాబట్టి దేవతలు, దేవుళ్లకు అంకితం చేయబడుతుంది. ఏ ప్రసాదం పెట్టినా మనము నివేదన అవుతుందో లేదో తెలియదు, కానీ చిన్న బెల్లం ముక్కని భగవంతుడి పటం ముందు పెడితే అదేంటంటే కనుక భగవంతుడు స్వీకరిస్తాడు. అది నివేదన చేసుకుంటుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీరు బయటి కోసం, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేవారు, ఇంటర్వ్యూల కోసం వెళ్ళేవారు, జాబ్ల కోసం వెళ్ళేవారు, ఇలా సర్చింగ్లో ఉంటారు, కొత్త జాబ్ కోసం వెళ్తారు. ఈ రోజే కొత్త జాబ్లో జాయిన్ అవ్వటం కానీ, లేదంటే కనుక ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో సైన్ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. డబ్బు కోసం కొంతమంది బయటికి వెళ్తారు, కొంతమంది కోర్టు కేసుల కోసం వెళ్తారు. ఇలా రకరకాలుగా ఎవరి పనుల కోసం వాళ్ళు వెళ్తారు కదా. అలా వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుక బెల్లాన్ని మీరు వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ, లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక దానిపైన 2 చుక్కలండి ఆవు నెయ్యి ఉంటే పోసుకోండి. లేదండి అనుకుంటే కొంచెం పచ్చకర్పూరం అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, చిటికెడంత పచ్చకర్పూరం ఆ బెల్లం పైన పోసేసి దాన్ని తినేయండి. దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదాన్ని మనం తీసుకున్నాం కాబట్టి మనము నోట్లో వేసుకునేటప్పుడు మాకు మంచి జరగాలి, మంచి ఫలితం ఉండాలి, మేము బాగుండాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పేసుకుని దాన్ని ప్రసాదంగా స్వీకరించేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. మీ స్థితిగతి మారుతుంది, జాతకం మారుతుంది, గ్రహాల మార్పుల చేర్పులు జరుగుతాయి. ఇబ్బంది అనేది ఉండదు. ఏవైనా ప్రభావాలు ఉంటే అవి తొలగిపోతాయి. రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఇది మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఇది ప్రయత్నించుకోండి. తీపి పదార్థం కాబట్టి ముఖ్యమైన పనుల కోసం కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో వేసుకొని వెళితే చాలా మంచిది. మన నోరు ఎంత తీయగా ఉంటుందో మనం వెళ్ళే పని కూడా అంతే మంచిగా జరుగుతుందని మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు. ఇలా మనకు పురాణాలలో కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకుంటే ఫలితం అయితే ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ నెయ్యి వేస్తున్నాము, కర్పూరం వేస్తున్నాం కాబట్టి గ్రహస్థితిలో మార్పులు చేర్పులు జరుగుతాయి. గ్రహాలు నీచ స్థాయిలో ఉండి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే నరకాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాము. చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాల కోసమే మనం పుట్టినట్టుగా కష్టపడిపోతూ ఉంటాం కదా. అలాంటివి జరగటానికి
అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. చూడరని కాదు, రిజల్ట్ ఉంటుంది. అంటే మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఒకటేసారి అంత ఫలితం అయితే రాదు కదా, కాబట్టి మెల్లిమెల్లిగా ఫలితం అయితే ఉంటుంది. కానీ మంచి రిజల్ట్ అయితే చూస్తారు. అందుకే ఈ పనిని చేసుకోండి. అలానే ఈరోజు అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి 2 యాలకులు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టేసి చక్కగా లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ 2 యాలకులు పర్సులో దాచుకోండి. అలా పర్సులో పెట్టుకోవడం వల్ల కూడా ధనం వస్తుంది, రాదని కాదు. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాయి. అలానే కొన్ని ఇబ్బందులను కూడా తీసేస్తూ ఉంటాయి. యాలకులకు శాస్త్రంలో చాలా శక్తి ఉంటుందని నమ్ముతారు. అలానే కాకుండా యాలకులు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందన్నమాట. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన ఈ పనిని మనం చేస్తున్నాం కావున ఇంకా మనకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు, చాలా చక్కగా ఉండబోతుంది.